హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయస్ వర్డ్. ఈరోజు వచ్చేసి మామిడికాయ చేపల పులుసు. దానికి కావాల్సిన ఐటమ్స్: చేపలు, చింతపండు, మామిడికాయ, కరివేపాకు, నిమ్మకాయ, జీలకర్ర, మిరియాలు, మెంతులు, పసుపు, ఎర్రగడ్డ, మిరప్పొడి, సాల్ట్, కొబ్బరి, తిరగబాతి గింజలు, చెనక్కాయ పప్పులు, ధనియాల పొడి, తిరగబాతికి తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ. కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు చెనక్కాయ పప్పులు వేసుకొని అవి వేయించుకున్న తర్వాత పప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జీలకర్ర, మెంతులు, మిరియాలు అవి కూడా దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పట్టు కొబ్బరి కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీలోకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగకాయ పప్పులు అవన్నీ వేసుకొని కొంచెం గుప్పెడు కరివేపాకు మిక్సీలో వేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ చింతపండు నానబెట్టుకునేది దాన్ని రసం తీసుకోవాలి. చింతపండు పులుసు పక్కన పెట్టుకున్న తర్వాత వెడల్పాటి కడాయి పెట్టుకొని 3 గరిటెలు చిన్న గరిటెతో నూనె వేసుకుని నూనె వేడెక్కాక తిరగబాతి గింజలు వేసుకోవాలి. తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేగిన తర్వాత మసాలా వేసేసుకోవాలి. మసాలా కూడా కడిగేసి మిక్సీ ఆ నీళ్ళు కూడా వేసేసేయాలి. మనం చింతపండు రసం తీసి పెట్టుకుంది అది కూడా పోసేసేయాలి. తర్వాత ధనియాల పొడి 3 స్పూన్లు, మిరప్పొడి 3 స్పూన్లు, పసుపు
హాఫ్ స్పూన్, ఇవి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికిన తర్వాత చేపలు ఫస్ట్ నేను కడుక్కున్నాను బాగా. మళ్ళీ కడిగిన తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి పక్కన పెట్టేశాను. ఆ నీచు వాసన పోవాలని నిమ్మకాయ కలిపెట్టి మళ్ళీ ఇప్పుడు నీట్గా కడుక్కొని పక్కన తీసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు తెల్లేటప్పుడు చేపలు వేసుకోవాలి. చేపల్లో నిమ్మకాయ వేసి కడుక్కునేటప్పుడు అట్లా పెట్టేస్తే చేప పులుసులో వేసేటప్పుడు ఉడికిన తర్వాత చేప అనేది వేరేగా చెదిరిపోదు. నిమ్మకాయ కలిపి పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ చేప మళ్ళీ కడుక్కుంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి, చేపలు అస్సలు ఎరగవు. ఒక హాఫ్ అన్ అవర్ నిమ్మకాయ కలిపి పెట్టేస్తే పక్కన. తర్వాత వచ్చేసి ఆముదం ఒక 3/4 గంట వేసుకోవాలి. ఆముదం ఎందుకు వేసింది అనుకుంటారు, టేస్ట్ భలే ఉంటుంది చేపల కూరలో ఆముదం వేసుకుంటే. తర్వాత మామిడికాయ ముక్కలు చిన్నవి కాకుండా పెద్ద ముక్కలుగా కోసి పైన వేసుకోవాలి. ఉడికిన తర్వాత దింపే ముందర ఒక 5 నిమిషాలకి దింపేస్తున్నామనగా మామిడికాయ వేస్తే బాగుంటుంది. గంటితో ఎక్కువ కలబెట్టకుండా పైన అలా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి తీసిన తర్వాత మామిడికాయ ముక్కలు మాత్రమే కలబెట్టుకోవాలి. చేప కలబెట్టుకోవాలంటే క్లాత్ తీసుకొని కళాయిని తిప్పాలి. ఒక 3 తిప్పులు అట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, అయిపోయింది. మామిడికాయ చేపల పులుసు రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. Thank you for watching. Please do subscribe.